సార్ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. అందులో 'కార్తికేయ 2' సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది బెస్ట్ మూవీగా. ఇంకా చాలా మందికొచ్చింది. మీరేమంటారు సార్ ఈ మూవీస్ ఈ అవార్డ్స్ గురించి? 70th National Film Awards announced by the Information and Broadcasting Ministry and Cinematography of Central Government. ఓకే, రాహుల్ రావెల్ అనే అతను, ఇంకా చాలామంది, అందరి పేర్లు అనవసరం లేదు కానీ కొన్ని మెయిన్ పేర్లు కాబట్టి చెప్పాను. దానికి రీజనల్ బెస్ట్ ఫిల్మ్స్ అని ఉంటుంది. ఇక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు ఉండేవి ఒకప్పుడు. నేను సినిమా తీసి నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి మీద కోపంతో కాంగ్రెస్ పీపుల్ తెలుగు సినిమాలకి ఏ అవార్డు ఇవ్వద్దని పెట్టారు. బెస్ట్ రీజనల్ ఫిలిం అనేది ఉండాలి, ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఫిలిం. నా సినిమా సెలెక్ట్ అయింది అక్కడ. తెలుగు సినిమాలకు ఇవ్వకూడదని ఎన్టీఆర్ మీద కోపంతో చెప్పినప్పుడు దీని సంకీర్తన పక్కన పెట్టి ఒక బెంగాలీ ఫిల్మ్కి ఇచ్చారు. నేను తర్వాత చైర్మన్ క్రాస్ ఎగ్జామిన్ చేశాను, ఎక్కడ ఫెస్టివల్లో కలిస్తే శ్యామ్ బెనగల్ని అడిగాను. అప్పుడు ఇక్కడ రాహుల్ రావేల్ ప్లేస్లో శ్యామ్ బెనగల్ ఉన్నాడు. ఈ డిజర్వ్స్ పెద్ద మంచి డైరెక్ట్ చేశాడు. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో మేము అలాగా స్పైన్లెస్గా యాక్ట్ చేయవలసి వస్తుంది, అన్యాయం జరిగింది నీకని అన్నాడు. ఆయన అన్నాడు షౌకార్ జానిక్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. షౌకార్ జానిక్ గారు కూడా ఇక్కడికి వచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు, మన సినిమాకి ఒకదానికి అన్యాయం జరిగిందని. సో అది ఇప్పుడు కూడా అంతే. అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్కడైతే ఓట్ బ్యాంక్ కావాలో ఆ విధంగా బిరుదులు ఇచ్చుకోవడం, పద్మ అవార్డులు ఇచ్చుకోవడం, ఇవి ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈసారి అన్నిటికీ సమానంగా ఇచ్చారు. నాకు నచ్చలేదు సినిమా, చాలా సబ్స్టాండర్డ్గా ఉన్న సినిమా అది. అర్థం లేని ఒక కృష్ణుడి మీద ఉన్న ఒక గ్రాఫిక్స్ తప్ప సినిమా అంతా చెత్త. ఏంటోది అదేదో కార్తికేయ 2. సో దాని మీద ఎందుకు చెప్పలేదు దానికి ముందు అడిగారు, నాకు చెప్పాలనిపించలేదు. ఎందుకంటే ఆ సినిమా కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కల్కి బాగోలేదు అన్నాను, నాకు బాగోలేదు, చెత్త సినిమా అది. కలెక్ట్ చేస్తుంది, ఓహో అనుకుంటాం అంతే. సావిధిగా దీనికి నేషనల్ అవార్డు వచ్చేంత ఇదంటే కలెక్షన్లను బట్టి ఇస్తారు. ఆస్కార్ లాగా, ఆస్కార్ ఎప్పుడైతే పాపులర్ సినిమాకి ఇస్తుందో కేన్స్ అలాగే ఇవ్వదు. కేన్స్ ఫెస్టివల్ వచ్చి మంచి సినిమాకి ఇస్తుంది. ఇక్కడ ఎక్కువ పాపులారిటీ ఉన్న సినిమాలకి ఇచ్చేదే ఒక 100 ఫిలిం పేర్లు ఇంటూ ఒక ఆస్కార్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కార్. ఆ విధంగా నేషనల్ అవార్డు కూడా ఏమైపోయింది, పాపులారిటీ ఉన్న సినిమాలు ఇస్తారు. మలయాళంలో అది ఎందుకు జరగదంటే కమ్యూనిస్టిక్ ఇది అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి కొంచెం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇస్తారు. ఒకవేళ మమ్ముట్టి, మోహన్ లాల్ యాక్ట్ చేసిన కమర్షియల్ సినిమాలు కానీ ఉంటే దానికి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు అనేది ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు రిషబ్ శెట్టికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. మన ఊరి ఇందా చెప్పిన కార్తికేయ 2 వచ్చి బెస్ట్ రీజనల్ ఫిలిం ఇచ్చారు. అలాగే ఒక్కొక్క భాషలోనే చదువుకోవాలంటే మీరు ఇంటర్నెట్లో చూసి చదువుకోండి, ఒక్కొక్క లాంగ్వేజ్లో బెస్ట్ రీజనింగ్. ఇది కూడా ఎవరైనా నా టైంలో తెలుగు అసలు వద్దన్నారు అనమాట, అర్థమైందా? సో అలా కాకుండా ఇప్పుడు అందరికీ అన్ని లాంగ్వేజ్లోనే ఇచ్చారు. పొనియన్ సెల్వాన్ కూడా ఇచ్చారు బెస్ట్ రీజనల్ ఫిలిం. అదేవిధంగా వీళ్ళన్నింటికి కూడా ఆట్టం అనే సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ ఫిలిం ఇచ్చారు. అతనికి ఎవరో అమ్మాయి పేరు ఏం పేరు, లావుగా ఉంటుంది, లావుగా అయిపోయింది, లావుగా అయిందని కూడా అన్నాను. హూ ఇస్ దట్ గర్ల్ దట్ ఇదే మన ఒకే బంగారంలో యాక్ట్ చేస్తుంది కదా అమ్మాయి ఎవరు, చెప్పాలి వెంటనే ఇచ్చామని బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఆ అమ్మాయి ఫిజికల్గా బ్యాడ్గా తయారైంది నేనే అన్నాను. ముఖం అందంగా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది, కొంచెం యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని కూడా ఇండస్ట్రీ అంతా చెప్తారు. యాక్చువల్గాను తను అనుకోకుండా అన్ఈవెన్గా తయారైపోయింది. పర్సనాలిటీ హస్ టు బి మెయింటైన్డ్. అది నా యొక్క ధర్మం చెప్పడం. అంచేత తను లావు అయిపోయి అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ చాలా అన్మ్యాచ్డ్గా ఉంది. అదే అడవిలో తీస్తారని సినిమా, అది భీమలా నాయక్. ఈ అమ్మాయి గురించి అసలు చూడలేకపోయినా సినిమా, అది ఏదో లావు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నాను. యాక్చువల్గా అంటాను, బికాజ్ మై థింగ్ ఈస్ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. యూ హ్యావ్ టు బి బ్యూటిఫుల్. నువ్వు ఎంత నల్లగా ఒక హరిజన క్యారెక్టర్ వేసినా కూడా యూ హ్యావ్ టు బి బ్యూటిఫుల్, నథింగ్ రాంగ్. అర్చన ఉండేది, సమానంగా ఉండేది ఒకప్పుడు, గుర్తుంది నిరీక్షణ సినిమాలో చాలా నల్లగా ఉంటుంది. ఆయన కూడా మంచి కళ్ళు, బాగా బ్లౌజ్ లేకుండా కూడా చేసిన బాలుమహేంద్ర సినిమాలో నిరీక్షణలో. సో అంటే వాళ్ళు చూడబుల్గా ఉండాలని అంటారు అన్నమాట. స్మితా పటేల్, షబానా ఆజ్మీ, అలాగే ఈ అమ్మాయి మంచి నటి, కాకపోతే పర్సనాలిటీ లావ్ అయిపోయింది అనమాట. తనకి ఆట్టం అనే సినిమాలో వచ్చింటుంది యాక్చువల్గా. అలాగే మనకి కార్తికేయ 2కి ఇవ్వటం అనేది సంతోషమే, బికాజ్ ఆ సినిమా ఎలాగుంది అని నువ్వు అడిగితే చెప్పాలి కానీ అడగకుండా చెప్పకూడదు. ఓకే, దట్స్ అబౌట్ సబక్. అగైన్ మళ్ళీ ప్రమోటింగ్ హిందూయిజం కిందే లెక్కది. కృష్ణ భగవానుడి గురించి చెప్పినట్టుగాను అదంతా ఒక ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది.
అది గ్రాఫిక్స్లో చేశారు. అది ఒక 10,000 ఫీట్ 1200 ఫీట్ ఉంటుంది ఫేమ్ రాంగ్. అది మట్టుకు చాలా బాగుంటుంది. మిగతా అన్ని రీజనల్ అవార్డ్స్ పర్టికులర్గా మన సినిమాలకి చేయకపోయినా కూడా డ్యాన్స్ మాస్టర్ ఆయన ఎవరికో ఇచ్చారు, ఒక జానీ మాస్టర్కి ఇచ్చారు. ఆ విధంగా అన్ని వర్గాల్లోనూ బాగానే ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ పార్షియాలిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అంత ఫేవరబుల్గా ఉన్న స్టేట్లు ఏమీ లేవు బీజేపీకి. వాళ్ళకి వదిలేసి ఉంటారు ఈసారి. లాస్ట్ టైం వాటికి తెలుగుకి ఎందుకు పెద్ద పెట్టేశారు, కావాలని వాళ్ళకున్న పేరు మనకు రావాలని చెప్పేసి ఒక బన్నీకి ఒక నేషనల్ అవార్డు అని అలాగే ఎందుకు ఇచ్చారు. అప్పుడు ఎంటైర్ నేషన్ బయటికి చెప్పలేదు కానీ ముక్కు మీద తెలియసుకున్నారు. ఎందుకంటే తెలుగులో ఇంతవరకు చరిత్రలో లేదు. తెలుగు తమిళ్ వీళ్ళెవరికి కూడా ఇచ్చేవారు కాదు. సౌత్ అప్పుడే మరి సౌత్ని విడగొట్టేయమని వచ్చింది. ఇదొక కంట్రీ అదొక కంట్రీ అని ఆ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. కొంతకాలంగా ఏమైంది కర్మ, సౌతే గొప్ప సినిమాలు బాయ్కాట్ బాలీవుడ్ అని వచ్చేసింది. ఎవరు అనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఇట్ ఇస్ అగైన్ పికింగ్ అప్ అని అనుకోవాలి. స్త్రీ 2 లాంటి సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి ఒప్పుకోవాలి. అదర్వైజ్ బాలీవుడ్ మీద ఏహీ భావం ఎందుకు వచ్చేసింది. అక్షయ్ కుమార్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాలు ఇక్కడ మన సినిమాలు ఫెయిల్ అయితే ఎంత వస్తుందో అంత వచ్చింది. 200-500 కోట్లు తీసిన సినిమాలు 5 కోట్లతో ఆగిపోయిందట. అంటే ఎంత మెజరబుల్ డిజాస్టర్స్ చూడండి. ఆ విధంగా పొజిషన్ ఇంకా ఉన్నారు. అక్కడ కూడా కొంచెం ఒక విమెన్ ఓరియంటెడ్ సినిమా తీశారు కాబట్టి స్త్రీ 1 స్త్రీ 2 బాగా ఆడింది, కలెక్షన్ బాగా ఆడుతున్నాయి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ అవార్డ్స్ అగైన్ అక్కడ రీజనల్ ఫిల్మ్స్ ఇచ్చారు. విచ్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ రీజనల్, ఎక్కడైతే ప్రాబబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయో ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఈ సినిమాకి రావడం ఒక చిన్న సినిమా, కొత్త హీరో పైకి వస్తున్న సినిమా అది. అబ్బాయి ఎవరి పేరు ఏం పేరు, నిఖిల్. అంచేత ఆ సెంటిమెంటల్గా కొంచెం ఏదో తీశారు కాబట్టి నాకైతే అసలు నచ్చలేదు సినిమా. అది బోర్గా ఉంది. అది ఒక కిస్టోడ్ ఎపిసోడ్ తప్ప మిగతాదంతా ట్రాష్ అది. సో అదర్వైజ్ నేషనల్ అవార్డుకి బికాస్ ఆఫ్ ద హిందూయిజం ఇచ్చింటారు. దట్స్ సెంట్రల్ పాయింట్ ఫర్ బీజేపీ. వీళ్ళు ఎవరు వెళ్ళినా కూడా, చైర్మన్ కూడా త్వరగూడ వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడే మాట్లాడాలి. అదేంత ఒకడు ఉండడు, చాలామంది ఉంటారు అక్కడ. అంచేత అక్కడ కోర్ పాయింట్స్ ఉంటాయి కొన్ని. ప్రమోటింగ్ హిందూయిజం హీ హ్యాస్ టు బి గివెన్, నో అదర్ నథింగ్ డూయింగ్. ఓకే, అక్కడ మళ్ళీ ఇస్లామిక్ నో, ఎవరో ఈ గవర్నమెంట్ ఉన్నని చెప్పి ఎవరు ఇస్లామిక్ క్రిస్టియానిటీకి ప్రమోట్ చేస్తే ఏమైనా వచ్చినారు ఎవరు. ఓకే, కాంతారాకి ఎందుకు ఇచ్చారు, ఇట్స్ ప్రమోటింగ్ గాడెస్, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ రీజనల్ ఫిల్మ్. అతను కొంచెం విజృంభించి యాక్ట్ చేశాడు కాబట్టి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు రిషబ్ శెట్టికి. లెట్ us congratulate all the winners first on behalf of Red TV and on behalf of me also as a filmmaker. So I wish all the best to our actor, producers. ఇలాంటి ఇంకా మంచి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ చేయండి, కానీ కొంచెం మీనింగ్ఫుల్గా తీయండి. మీనింగ్లెస్గా తీయకండి. అందులో అన్ని సీన్లు అన్నీ మీనింగ్లెస్సే, కృష్ణుడు తప్ప. ఆ కృష్ణుడు ఆ గ్రాఫిక్స్ చేశారు, 1500 అడుగులు, అది ఒక్కటి బట్టుకు చాలా బాగుంది. So we wish all the people who ever won the national awards all the best. Thank you.